ఈ మధ్య ఇటలీలో ఒక పెద్ద తుఫానొచ్చింది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తే అది కేవలం ఒక వార్త కాదు, మనందరికీ ఒక హెచ్చరికలా అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనం చూడబోయే ఒక ప్రమాదకరమైన భవిష్యత్తుకు ఇది ఒక సంకేతం అన్నమాట. దీని గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, 26 అడుగులు అంటే సుమారుగా మన రెండంతస్తుల బిల్డింగంత ఎత్తునమాట. అంత పెద్ద అలలు, రాక్షస అలలోని చెప్పొచ్చు, దక్షిణ ఇటలీ తీరాన్ని ముంచెత్తాయి. ఆ దృశ్యం తలుచుకుంటేనే భయంగా ఉంది గదా. సరే, ఇంతకీ ఈ విలయానికి కారణమేంటి? దాని పేరే సైక్లోన్ హ్యారీ. ఇప్పుడు మనం ఆ సైక్లోన్ వల్ల ఇటలీలోని సర్డీనియా, క్యాలబ్రియా, సిసిలీ లాంటి తీరప్రాంత నగరాల్లో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూద్దాం. ఈ విజువల్ చూస్తుంటే అస్సలు నమ్మాలనిపించదు కదూ. ఏదో సినిమా సెట్టింగ్లా ఉంది, కానీ ఇది సినిమా కాదు, నిజంగా జరిగింది. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే సముద్రం ఒక్కసారిగా ఒక వినాశనకర శక్తిగా మారిపోయింది. ఇళ్లల్లోకి నీళ్లు, కార్లని లాక్కెళ్ళిపోవడం, ప్రతిదాన్ని నాశనం చేసుకుంటూ వెళ్లడం నిజంగా చాలా భయంకరమైన విషయం. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మళ్లీ ఒక రెస్టారెంట్ కానీ హోటల్ గాని కట్టాలంటే 100 సార్లు ఆలోచించాలి అని. చూడండి, ఈ ఒక్క మాట చాలు వాళ్ల మానసిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవటానికి. ఒకప్పుడు వాళ్లకి జీవనాధారమైన సముద్రమే ఇప్పుడు వాళ్లకి ఒక శాపంలా మారింది. అసలు భద్రత అనే మాటే లేకుండా పోయింది. సరే, ఈ సమస్య కేవలం ఇటలీకి మాత్రమే సంబంధించిందా, లేదంటే ఇది ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యలో ఒక భాగమా? ఇప్పుడు ఇటలీ నుంచి బయటకొచ్చి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ ప్రమాదం తీరప్రాంతాలకే కాదు, ఎడారి దేశాల వరకు కూడా ఎలా వ్యాపించిందో గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఇటలీ, జపాన్, కాలిఫోర్నియా, శ్రీలంక, యుఏఈ, సౌదీ అరేబియా, చివరికి మన భారతదేశంలో కేరళ, చెన్నై, ముంబై. ఈ లిస్ట్ చూస్తుంటేనే మనకొకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం ఒక్క దేశానికో ప్రాంతానికో సంబంధించిన సమస్య కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సంక్షోభం అన్నమాట. అసలు అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయమేంటో తెలుసా? ఈ విపత్తులు ఎక్కడ పడితే అక్కడొస్తున్నాయి. ఎడారి దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియాలలో ఎప్పుడూ చూడనంత వర్షాలు పడి వరదలొస్తున్నాయి. ఆలోచించండి, ఎడారులు నదుల్లా మారిపోతున్నాయి. ఇది ఎంత విచిత్రంగా, ప్రకృతి విరుద్ధంగా ఉందో కదా. మరోవైపు మన చెన్నై, ముంబై లాంటి తీరప్రాంత నగరాలు నిరంతరం ముప్పులోనే ఉంటున్నాయి. అయితే ఇంతలా జరగడానికి కారణమేంటి? ఇది కేవలం ప్రకృతి ప్రకోపమా, లేక ఇందులో మనుషుల తప్పిదం కూడా ఏమైనా ఉందా? ఈ కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇంటెన్సివ్ డిజాస్టర్ అనే ఒక పదం గురించి తెలుసుకోవాలి. అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే 4 నెలల్లో పడాల్సిన వాన కేవలం 4 రోజుల్లో పడిపోవడం. మరి అంత భారీ వర్షాన్ని మన సిటీలు, మన వ్యవస్థలు ఎలా తట్టుకుంటాయి? అందుకే అవి విపత్తులుగా మారుతున్నాయి. సో ఈ వినాశనానికి 2 వైపులా కారణాలున్నాయన్నమాట. ఒకవైపు ప్రకృతి ప్రకోపం, అంటే క్లౌడ్ బర్స్ట్లు, హ్యారీ లాంటి తుఫాన్లు, సునామీలు. మరోవైపు మనుషుల తప్పిదాలు, అంటే సరైన టౌన్ ప్లానింగ్ లేకపోవడం, ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ నిర్మాణాలు, సముద్రపు దాడుల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థలు ఫెయిల్ అవ్వడం. ఈ రెండూ కలిసినప్పుడే విపత్తు ఇంత తీవ్రంగా ఉంటుంది. మనం ఎంత టెక్నాలజీ వాడుతున్నాం, ఎంత ముందుకెళ్తున్నామనుకున్నా ప్రకృతి ముందు మన ప్రయత్నాలు కొన్నిసార్లు ఏమీ సరిపోవట్లేదు. చూడండి, ముంబైలో, జపాన్లో ఎంత పెద్ద పెద్ద సముద్రపు గోడలు కట్టారు, కాని ఈ మధ్య వస్తున్న ఈ సూపర్ స్టార్మ్స్ ముందు అవి కూడా నిలవలేకపోతున్నాయి. అంటే మన పాత రక్షణ పద్ధతులు ఇకపై సరిపోవు అని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రశ్న రాకమానదు. ఇదంతా మన భవిష్యత్తుకు ఎలాంటి సంకేతం ఇస్తుంది? అంటే ఈ విపత్తులన్నీ అప్పుడప్పుడు వచ్చిపోయేవి కావా? ఇదేనా ఇకపై మన కొత్త నార్మల్ లైఫ్? ప్రపంచ వాతావరణ మార్పులు అనే వాస్తవం ఎంత కఠినంగా ఉందో ఇప్పుడు చూద్దాం. నిపుణులు ఏమంటున్నారంటే, ఈ దృశ్యాలు చూసి భయపడకండి, ఇదే కొత్త సాధారణ స్థితి. మనం ఇలాంటి తీవ్రమైన విపత్తుల గురించి వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది, ఇకపై ఇవి అరుదైన సంఘటనలు కావు, మన జీవితంలో ఒక భాగం కాబోతున్నాయి అన్నది వాస్తవం. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అని. దానివల్ల భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని. ఆ భవిష్యత్తు అంచనాలే ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్న హెడ్లైన్స్. మనం దేని గురించైతే భయపడ్డామో అదే ఇప్పుడు మన వర్తమానమైపోయింది. చివరిగా ఒక్క ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత వేగంగా మారిపోతోంది?
ఇది మన రియాలిటీగా మారుతోంది. మరి ఈ కొత్త నార్మల్ని ఎదుర్కోవడానికి ఒక సమాజంగా మనమంతా నిజంగా సిద్ధంగా ఉన్నామా?